ఇప్పుడు అసలైన లైట్ షో, ఫ్లవర్ షో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. మీకు ఒక్కొక్కటి చూడండి, చాలా బాగుంటుంది. ఓ నా ఫేవరెట్ నెక్స్ట్ లెవెల్ అసలు. దీన్ని చూసిన తర్వాత చాలా మందికి ఏం గుర్తొచ్చిందో చెప్పండి. నాకైతే ఒకటే గుర్తొచ్చింది, ఫ్లవర్స్ ఇది ఎప్పటి నుంచి పెంచుతున్నారు అయ్యా, పెంచారు లేకపోతే నర్సరీని ఏమన్నా తీసుకొచ్చేస్తారు అర్థం కావట్లేదు. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నారు. అక్కడ ఎవరో పడుకో ఉండరు. నేను చాలా కాన్ఫిడెంట్గా కృష్ణుడు అనుకుంటున్నా. ఇవన్నీ తిరుమల నుంచి సీడింగ్ మేమే వేస్తాము. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పేసి ఇదే అనమాట, ఫ్లవర్ షో. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్క ఫ్లవర్ షో ఎట్లుంటుంది అనేసి. ఎల్లో కలర్స్ కదా. స్టార్టింగ్ మన దేవత ఉంటుంది అనమాట. హాయ్ హాయ్, నీ పేరేం పేరా? జాస్రిత. మీ ఇద్దరు వచ్చారా? బాయ్. సో మ్యాటర్ ఏంటంటే, మా మామ నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చేసినాడు. సో అందరు ఇక్కడ జిలుక్ కట్టాడారు. మా మామ మాత్రం నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చినాడు. మా ఫీల్ అవుతున్నాడు. సరే ఇప్పుడు అసలైన లైట్ షో, ఫ్లవర్ షో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. మీకు ఒక్కొక్కటి చూడండి, చాలా బాగుంటుంది. సో స్టార్టింగ్ మన రాముడు ఉంటాడు అనమాట. సో కృష్ణుడు అనమాట, కృష్ణుడు. అండ్ అదంతా ఒరిజినల్ ఫ్లవర్స్తోనే చేసింది. ఏది ప్లాస్టిక్ ఫ్లవర్ కాదు, మొత్తం ఒరిజినల్. కరెక్ట్గా భలే అట్లా వేసినారు చూడండి. అంతా ఒరిజినల్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ లేసిపోయింది అంతా. సో నా ఫేవరెట్ నెక్స్ట్ లెవెల్ అసలు, మాస్ అట్లుంది చూడండి. ఇది ఫాదరు, కొడుకు అన్నమాట. ఇది మదర్, మొత్తం ఒరిజినల్. పక్క చూడండి. అదేందో చెప్పండి, గెస్ చేయండి. ఇదేంటో కామెంట్లో చెప్పండి. షేప్ నా హనుమాన్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాడయ్యా, భయంకరంగా. దీన్ని చూసిన తర్వాత చాలా మందికి ఏం గుర్తొచ్చిందో చెప్పండి. నాకైతే ఒకటే గుర్తొచ్చింది, ఆ పక్కన ఎవరు ఆంటీ చూస్తూనే ఉంది. ఈ పక్కన ఈ ఆంటీ చూస్తూనే ఉంది, సిగ్గేస్తుంది నాకు. ఫ్లవర్స్ ఇది ఎప్పటి నుంచి పెంచుతున్నారు అయ్యా, పెంచారు లేకపోతే నర్సరీని ఏమన్నా తీసుకొచ్చేస్తారు అర్థం కావట్లేదు. అరే నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నారు. నన్ను నార్మల్గా ఒక్కరోజు చూడరా. జై బాలయ్య ఎక్కడ పడితే ఆడ బాలయ్య అంటావు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. ఇది కూడా ఏందో కామెంట్ చేయండి. సో మనం పురాణాల్లో కొంచెం వీక్ అన్నమాట. అక్కడ ఎవరో పడుకో ఉండరు. నేను చాలా కాన్ఫిడెంట్గా కృష్ణుడు అనుకుంటున్నా. లెట్స్ సీ, కృష్ణుడా కదా మీరు గెస్ చేసి పెట్టుకోండి. మనం వాడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఎవరి గెస్ కరెక్ట్ అయిద్దాం. ఏదోలే వచ్చిన తెలుగుతో చెప్పా. ఏం ఫీల్ ఉండదు మామయ్య.
ఐఎమ్ సారీ, తెలుగులో నేను చాలా దరిద్రం. సో ఇట్లాంటివి చదివి ఆ పవిత్రమైనది నేను పాడు చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడే ఆ మేడం అయితే చెప్పింది లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది అనేసి ఏదో చెప్తుంది. నెక్స్ట్ లెవెల్ అయ్యా. బా మా బాసు రా బాసు, అది వన్ అండ్ ఓన్లీ మాస్. డాల్ఫిన్ ఇది, డాల్ఫిన్. సో మన చిలిపి కృష్ణుడు మనలానే, ఏంటి బాబన్న ఇంకోసారి మనలానే జిమ్మిక్ కొంటాం. నేను ఇక్కడ చూసిన వాటిల్లో కృష్ణుడు ఫొటోస్, కృష్ణుడు బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. కాదు మామ, ఈ రెడ్ లైటింగ్కి విలన్ ఎక్స్ప్రెషన్ ఇద్దాం. విలన్ ఎక్స్ప్రెషన్ ఇద్దాం. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అక్కడ జరిగే సీన్కి ఖచ్చితంగా మూవీస్లో ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ సీన్ అక్కడ వాయిస్ అయితే పెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది భూతద్దంలా దీంట్లో చూస్తే తెలుస్తుంది. కానీ మెయిన్ మ్యాటర్ ఇది. అది చెన్నై బీచ్లో రైస్ తెలుసులే కానీ. అయ్యా ఇప్పుడు పెద్ద సీన్ అయ్యా. అసలు మా మామ తమ్నేల్కి ఒక ఫోటో తీయమన్నా, అందరూ నన్ను చూసేంతవరకు వెయిట్ చేయించాడు. మనకి ఈ ఫ్లవర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయా? ఇవన్నీ తిరుమల నుంచి సీడింగ్ మేమే వేస్తాము. సీడింగ్ చేసి ఫ్లవరింగ్ వచ్చే వరకు 30 days 45 days టైం పడుతుంది. 45 days ఇంకా బ్రహ్మోత్సవాల ముందే ప్లాన్ చేసుకొని మేము మొత్తం పార్ట్కి మట్టి పోసి సీడ్స్ ఉంటాయి, సీడ్స్ నాటి దానికి ఎరువు అన్నీ వేసి పెంచుతాం అనమాట. జాగ్రత్త పెంచి డిఫరెంట్ టైప్ ముందే ప్లాన్ చేసి చెప్పేస్తారు మాకు. అంటే వాళ్ళకి డిజైన్ ఎట్లా కావాలని ముందే చెప్పేస్తారు, దానికి తగ్గట్టు మీరు రెడీ చేస్తారు. ఫ్లవర్స్ సరిపోయేటట్టు మొత్తం తిరుమలలో గార్డెన్ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు సారు మా సూపర్వైజర్కి చెప్తారనమాట. మా సూపర్వైజర్ అనేసి మాకు హెడ్ ఉంటాడు. మా సూపర్వైజరు చెప్తాడనమాట, ఇన్ని చెట్లు కావాలి, ఈరోజు ఇన్ని చెట్లు నాటాలి, ఇన్ని చెట్లకి పాటలకు మట్టి వేయాలి, అవన్నీ చెప్పేసినాక మేము అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట. దగ్గరుండి చేయిస్తారు మా సూపర్వైజర్. కానీ ఇట్లా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా ఎట్లా చేస్తారా? ముందే ప్లాన్ వేస్తారు అనమాట. మా సార్ వాళ్ళు ఉంటారు కదా, సూపర్నెంట్ సార్ ఉంటారు, శ్రీనివాసులు సార్ అనేసి. ఆ సార్ ముందే ప్లాన్ చేస్తారు. ఆ సారు మొత్తం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని ఏం చేస్తారన్నా? ఈ ఫ్లవర్స్ అన్ని మళ్ళీ తిరుమలలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇవి ఎండిపోవా? ఇప్పుడే కొంచెం ఎండిపోయినట్టు అది అనిపిస్తుంది కదా. తీయేస్తాం, పోయిన తీయేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా. థ్యాంక్ యూ. సీరియస్లీ నేను ఎంత వేస్ట్గా అంటే అసలైంది చూపించకుండా వెళ్ళిపోతున్నా. అయ్యా తలరే, ఇది వాటర్ ఆన్ చేయలేదబ్బా. మామూలుగా 2 days ముందు వాటర్ ఆన్ చేశారు, ఇప్పుడు ఆన్ చేయలే. ఓ షిట్ మ్యాన్ షిట్. ఏంద్ర ఇదా, పిక్నిక్ వచ్చారు ఏంద్ర ఇలా? వాట్సాప్లో ఉన్నాను చూడు. యూట్యూబ్ అగ్గిపెట్టి మచ్చా. యూట్యూబ్ అగ్గిపెట్టి మచ్చా. ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? కిరణ్ తెలుసు కదా. కమ్మునండి అను. రా అప్సరసా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నన్ను యూట్యూబ్లో కూడా ఎంతమంది చూస్తుంటారు. నేను ఈ కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేస్తాను, అందరూ నన్నే చూస్తాను. సిగ్గేస్తుంది నాకు. సరిగ్గా కూడా నేను వ్లాగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. ఈయన ఇంకా హైలైట్. అసలు నాకు సిగ్గు రాకుండా ఈయన తీసుకొని వస్తే ఈయన ఏడ ఉంటాడు అందరూ చూస్తాంటారు అనేసి. యో ఇక్కడ రాను.
వీళ్ళు కూడా నవ్వుతా పోతున్నారా? అయ్యేం లేదు, జస్ట్ కెమెరా అంతే. నరుకుతారు నరుకుతారు. నెక్స్ట్ యూట్యూబర్ వీడు. ఈ రోజు జరిగినంత కామెడీ ఎక్కడా చేయలేదు అసలు. కాదుయా, నేను ఒక్కనే వ్లాగింగ్ చేస్తే నాకు సిగ్గుగా ఉంటుందని నిన్ను పిలిస్తే నువ్వు నాకు 1 కిలోమీటర్ దూరంలో ఉండవు. నువ్వు ఇంకా కామెడీయా నువ్వా? నిన్ను తీసుకొచ్చింది దేనికి నేనా? పంచమి అయిపోయింది, నెక్స్ట్ పంచమి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నేనైతే ఫాస్ట్గా వచ్చేస్తాను. ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.